హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు ఆగస్ట్ 20కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. మనకు తెలుసు క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కానీ. సో క్వశ్చన్ ఏంటి చూద్దాము. క్వశ్చన్ ఏంటి, ద సబాసార్ టూల్ రీసెంట్లీ లాంచ్డ్ by the government of India is primarily designed to. ఓకే, సబాసార్ అనే ఏఐ టూల్ లాంచ్ చేశారు. అది దేనికి సంబంధించింది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ, ప్రొవైడ్ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ ఇన్ పంచాయత్. ఆప్షన్ బి, ఆటోమేటికల్లీ జనరేట్ స్ట్రక్చర్డ్ మైన్యూట్స్ ఆఫ్ గ్రామ్ సభ మీటింగ్స్ యూజింగ్ ఏఐ అండ్ నేషనల్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఓకే, ఆప్షన్ సి, ట్రాన్స్లేట్ Gram Sabha records into 22 scheduled Indian languages directly. Option D, monitor rural development schemes through satellite data. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు ఏఐ అదేవిధంగా నేషనల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో వాటిని ఉపయోగించుకొని బేసిక్గా గ్రామ సభ నిర్వహిస్తున్నప్పుడు ఏవైతే డెసిషన్స్ ఉంటాయో వాటిని సమ్మరైజ్ చేయడమే ఈ సభాసార్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఓకే, ఈరోజు క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ రష్యాస్ వెనరా డి మిషన్. సో వీనస్కు సంబంధించి వెనరా డి మిషన్ని 2034 2036 కల్లా లాంచ్ చేస్తాము అని రష్యా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో మనకి వెనరా డి మిషన్ దేనికి సంబంధించిందంటే రష్యా వాళ్ళు వీనస్ మీద రీసెర్చ్ చేయడం కోసం 2034 2036లో పంపించేటువంటి మిషన్ అని చెప్పొచ్చు. సో దాంట్లో ఏదో ఒక కాంపోనెంట్ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కాదు అంటున్నాడు. ఆప్షన్ ఏ ల్యాండర్, ఆప్షన్ బి ఆర్బిటర్, ఆప్షన్ సి రోవర్, ఆప్షన్ డి బెలూన్ ప్రోబ్. ఓకే, సో దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది మీరు ఈరోజు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ న్యూస్లో ఉండడం జరిగింది. ఏఐ పవర్డ్ ప్యాసింజర్ కారిడార్ అనేది తీసుకురావడం జరిగింది. ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో అది ఫ్రీ చేయడానికి. సో అది ఎక్కడ లాంచ్ చేశారు ఏంటి అనేది చూద్దాము. అదేవిధంగా ఇండిజినియస్ స్పేస్ స్టేషన్, భారతీయ అంతరిక్ష స్టేషను, అదేవిధంగా క్రూడ్ మూన్ మిషన్స్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. అవి ఇండియా ఎప్పటికల్లా లాంచ్ చేయబోతున్నాయి అనేది చూద్దాము. అదేవిధంగా ప్రైమరీ అమోబిక్ మినోగోనోసెఫలీ, ఇది చాలా ఇంపార్టెంట్, PAM అని షార్ట్కట్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత అదేవిధంగా కొన్ని వర్డ్స్ అనేవి న్యూస్లో ఉండడం జరిగింది. ఆ వర్డ్స్ ఏంటి, స్కిబిడి, అదేవిధంగా బ్రోలీ, గ్రాచి, ఈ విధంగా న్యూస్లో ఉన్నటువంటి వర్డ్స్ డిక్షనరీలో యాడ్ చేయడం జరిగింది. అవేంటి అనేది చూద్దాము. అదేవిధంగా విశ్వభారతి యూనివర్సిటీ న్యూస్లో ఉండడం జరిగింది. మిస్ యూనివర్స్ ఇండియా 2025 ఎవరు అనేది చూద్దాము. అదేవిధంగా ఏషియాస్ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ 2025 ఎవరికి రావడం జరిగింది. ఆన్లైన్ గేమింగ్ బిల్ న్యూస్లో ఉండడం జరిగింది. లలిత కళా అకాడమీ అవార్డ్ న్యూస్లో ఉండడం జరిగింది. స్కల్ప్చర్స్కి ఎస్పెషల్లీ ఎవరైతే శిల్పులు ఉంటారో వారికి సంబంధించినటువంటి అవార్డు అనేది న్యూస్లో ఉంది. తర్వాత వచ్చేసి ప్రెస్ సేవా పోర్టల్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, వీటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి దుబాయ్ వాళ్ళు ఏఐ పవర్డ్తో కూడుకున్నటువంటి ప్యాసింజర్ కారిడార్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో కేవలం 14 సెకండ్స్లోనే, ఎన్ని సెకండ్స్లో 14 సెకండ్స్లోనే పేపర్లెస్ తోని, అంటే పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్ పేపర్స్ ఇవన్నీ ఏం లేకుండా బేసిక్గా ఇమిగ్రేషన్ ప్రాసెస్ని 14 సెకండ్స్లోనే కంప్లీట్ చేసే విధంగా ఏఐ పవర్డ్ ప్యాసింజర్ కారిడార్ని దుబాయ్ వాళ్ళు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో ప్రధానంగా ఏంటి, మనము ఇమిగ్రేషన్ ఏదైనా దేశానికి వెళ్తే ఆ దేశానికి సంబంధించి ఇమిగ్రేషన్లో సెక్టార్లో బేసిక్గా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అంటే వ్యక్తి యొక్క పాస్పోర్ట్, ప్యాసింజర్ యొక్క పాస్పోర్ట్, అదేవిధంగా ఇమిగ్రేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏఐ టెక్నాలజీ అంటే ఫేషియల్ రికగ్నిషన్ వీటన్నింటిని ఉపయోగించుకొని వితిన్ 14 సెకండ్స్లో పేపర్లెస్ ఇమిగ్రేషన్ పాలసీని తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, సింపుల్గా ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ పవర్డ్ ప్యాసింజర్ కారిడార్ని ఏ దేశంలో లేకపోతే ఏ ఎయిర్పోర్ట్లో తీసుకొచ్చారు అంటే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఓకే, సో ట్రావెల్ వితౌట్ బార్డర్స్ అనే నినాదంతో
ఈ డాక్యుమెంట్ ఫ్రీ ఇమిగ్రేషన్ ప్రాసెస్ని దుబాయ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో వితిన్ 14 సెకండ్స్లో మనకి ఏంటి ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటి ఫేషియల్ రికగ్నిషన్ అండ్ బయోమెట్రిక్స్ని ఉపయోగించి ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది చేస్తారు. సో అఫీషియల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో పాస్పోర్ట్స్ కానీ అదేవిధంగా మనకి ఇమిగ్రేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమీ అవసరం లేదు. ఓకే, క్లియర్స్ 10 ప్యాసింజర్స్ ఎట్ వన్స్, ఆటోమేటిక్ ఫ్లాగింగ్ ఆఫ్ సస్పీషియస్ కేసెస్ ఏవైతే ఉంటాయో సస్పీషియస్ కేసెస్ని కూడా ఐడెంటిఫై చేయవచ్చు. దీంట్లో ప్రధానంగా నో బోర్డింగ్ పాసెస్, అదేవిధంగా కౌంటర్స్ నీడెడ్, అదేవిధంగా నో పాస్పోర్ట్స్తోని బేసిక్గా ఇమిగ్రేషన్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకే, ప్రధానంగా వచ్చేసి టర్మినల్ 3 ఏదైతే ఉందో టర్మినల్ 3లో బేసిక్గా ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ జెన్ అప్గ్రేడ్ దుబాయ్ స్మార్ట్ టన్నెల్ని కూడా తీసుకురాబోతున్నారు. 2020లో తీసుకొచ్చారు కదా, దాని ద్వారానే ఈ టర్మినల్ 3 ఏదైతే ఉందో బేసిక్గా అక్కడ అన్నమాట. సో ఫస్ట్ అండ్ బిజినెస్ క్లాస్ లాంచెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి ఏఐ పవర్డ్ ప్యాసింజర్ కారిడార్ని తీసుకురావడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాకి సంబంధించి భారతీయ అంతరిక్ష స్టేషన్, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏ విధంగా అయితే ఉందో మనకు చైనాకి సంబంధించి చాంగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అది ఇంటర్నేషనల్, అది వాళ్ళకి సంబంధించిన స్పేస్ స్టేషన్. అలాగే భారతదేశానికి సంబంధించి కూడా సొంతంగా ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంటే ఒక స్పేస్ స్టేషన్ ఉండాలి అంతరిక్షంలో అని చెప్పేసి భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ మిషన్ని లాంచ్ చేయబోతున్నారు. దాని టార్గెట్ వచ్చేసి 2035 కల్లా 2035 కల్లా స్పేస్లో మనకు సంబంధించినటువంటి ఒక స్పేస్ స్టేషన్ని క్రియేట్ చేయబోతున్నారు. అదేవిధంగా 2040 కల్లా క్రూడ్ మూన్ మిషన్స్, మనకి ఇప్పుడు గగన్యాన్ మిషన్ లాగా ఏ విధంగా అయితే స్పేస్లోకి ఫస్ట్ స్పేస్ ఫ్లైట్ ఏ విధంగా వెళ్తుందో అదేవిధంగా మనకి మూన్ మీదకి ఆస్ట్రోనాట్స్ని పంపించాలని టార్గెట్ పెట్టుకున్నారు. అది ఎప్పటికల్లా 2040 కల్లా. సో రీసెంట్గా పార్లమెంటరీ మనకి వర్షాకాల సమావేశాల్లో డాక్టర్ జితేంద్ర సింగ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి చూద్దాము. భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏంటి, మనకి ఇండిజినస్గా పర్మనెంట్ స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేయబోతున్నారు 2035 కల్లా. అదేవిధంగా క్రూడ్ మూన్ మిషన్ 2040 కల్లా టార్గెట్ పెట్టుకున్నారు. చంద్రుని పైకి మన ఇండియన్ ఆస్ట్రోనాట్స్ని పంపించనున్నారు త్రూ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ద్వారా. ఓకే, గడిచిన 11 సంవత్సరాలలో ఇండియాలో ఏ విధంగా స్పేస్ సెక్టార్ అభివృద్ధి చెందింది అంటే బేసిక్గా ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్, ఎస్పెషల్లీ మనము చూస్తున్నాం కాస్మోస్, అదేవిధంగా అగ్నికుల్, ఇవన్నీ కూడా స్టార్టప్స్ స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్గా అభివృద్ధి చెందాయి అని చెప్పడం జరిగింది. బూస్టర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇండిజినస్ బ్రేక్ త్రూస్, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్లో కూడా స్పేస్ టెక్నాలజీని వాడడం జరిగింది అని చెప్పేసి బేసిక్గా పార్లమెంట్లో అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏంటి, స్పేస్ టెక్నాలజీలో ఇండియా యొక్క కీ రోల్ని తెలియజేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు తెలుసు మూన్ సౌత్ పోల్ పైన ల్యాండ్ అయినటువంటి ఫస్ట్ కంట్రీగా ఇండియా ఆల్రెడీ రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. సో ఈ మిషన్స్ ద్వారా 2047 కల్లా ఇండియా ఏదైతే డెవలప్డ్ నేషన్గా ఉండాలనుకుంటుందో దాన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మనకి క్వశ్చన్స్ ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కరెంట్ అఫైర్ నుంచి, ఏ విధంగా ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్ని ఏ సంవత్సరం కల్లా పూర్తి చేయాలి అనుకుంటున్నారు అంటే 2035. ఇంకో క్వశ్చన్ ఏంటి, మూన్ పైకి మన ఆస్ట్రోనాట్స్ని ఎప్పటి వరకు పంపించాలని అనుకుంటున్నారు అంటే 2040. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ద నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ప్రైమరీ అమోబిక్. ఓకే, సో ఇదొక డిసీజ్ అండి. సో ఇది బేసిక్గా కేరళలో బ్రేక్ త్రూ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎమర్జెన్సీ రిక్వెస్ట్లు కూడా రావడం జరిగింది. సో కేరళ గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు ఎమర్జెన్సీ విధించిందనమాట, హెల్త్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. ఎస్పెషల్లీ కజికోట్లో 3 ఈ ప్రధానంగా ఈ వ్యాధి వల్ల చనిపోవడం జరిగింది. సో దీంట్లో బేసిక్గా ఇది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ డిసీజ్ అన్నమాట. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, PAM అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ప్రధానంగా ఇది ఎందుకు వస్తుంది, అమీబా వల్ల రావడం జరుగుతుంది. అది ఏ అమీబా,
అదేవిధంగా మనకు బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని కూడా అంటారు. సో దానివల్ల రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కజికోడ్లో ముగ్గురికి రావడం జరిగింది కాబట్టి ఇది చాలా రేర్గా రావడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది కాబట్టి కంపల్సరీగా చూసుకోవాలి. ఇట్ ఈజ్ అన్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది బ్రెయిన్ అండ్ ది మెమరెన్స్ ఆఫ్ కవరింగ్ ది బ్రెయిన్. సో బ్రెయిన్కి ఇన్ఫెక్ట్ అవ్వడం జరుగుతుంది ప్రధానంగా. సో బ్రెయిన్ మెమరెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇంపాక్ట్ చేయడం జరుగుతుంది. సో దేనివల్ల కలుగుతుంది అంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబా. ఓకే, బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఏదైతే ఉంటుందో దానివల్ల మనకి PAM ఏదైతే ఉందో అది రావడం జరుగుతుంది. ప్రధానంగా వచ్చేసి దీనికి ఇంకో పేరు ఏంటంటే నగేలిరియా ఫలోరీ అనే దానివల్ల రావడం జరుగుతుంది ప్రధానంగా అమీబా. ఓకే, సో ఈ ఫ్రీ లివింగ్ అమీబా ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే వామ్ అండ్ ఫ్రెష్ వాటర్లో ఉండడం, అదేవిధంగా మట్టిలో కూడా ఉండడం జరుగుతుంది, సాయిల్లో కూడా ఉండడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఈ PAM ఏదైతే ఉందో అది రావడం జరుగుతుంది. సో బేసిక్గా ఎందుకు కన్సర్న్ అంటే ఇది చాలా రేరు, రాదు. కాకపోతే ఒకవేళ వస్తే మాత్రం 95% డెత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి హెల్త్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగింది. సో దీన్ని ప్రధానంగా 2 రకాలుగా పిలవడం జరుగుతుంది. ఒకటి PAM, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి GAE. ఓకే, గ్రాన్యులోమోటస్ అమీబిక్ ఎన్సెఫలైటిస్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, ప్రధానంగా ట్రాన్స్మిషన్ ఏ విధంగా అంటే స్విమ్మింగ్ పూల్స్, అన్హైజీన్ స్విమ్మింగ్ పూల్స్, అదేవిధంగా హాట్ టబ్స్, నెక్స్ట్ స్పాస్లో ఎక్కువగా, అదేవిధంగా పర్టికులర్లీ ఇన్ వామ్ క్లైమేట్స్లో ఇది ఎక్కువగా ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఏ విధంగా సిమ్టమ్స్, దీని యొక్క ప్రధాన సిమ్టమ్స్ ఏంటంటే ఇన్ఫెక్షన్ అక్కర్స్ వెన్ ఇన్ఫెక్టెడ్ వాటర్స్ ఎంటర్ ది నోస్ ద్వారా ఎంటర్ అవ్వడం వల్ల ఎక్కువగా ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి బేసిక్గా అయ్యేదంటే పెయిన్ ఇన్ ది ఫోర్ హెడ్, అదేవిధంగా మనకి సోర్ థ్రోట్, హెడేక్ ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఎక్కడ అంటే ఇది చాలా రేర్, కాకపోతే ఎక్కడ భయపడాల్సిందంటే మనకి 95% ఒకవేళ ఈ డిసీజ్ వస్తే కనుక 95% చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ అవుట్ బ్రేక్ అయిందంటే మనకి కజికోడ్ డిస్టిక్, కేరళ స్టేట్లో. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టిక్ టాక్ స్లాంగ్స్ ఏవైతే ఉంటాయో ప్రధానంగా ఇటీవల కాలంలో మనం టిక్ టాక్ కానీ ఈ రీల్స్ చూస్తూ ఉంటే అక్కడ కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ని ఇప్పుడు కేంబ్రిడ్జ్ డిక్షనరీలో ఎంటర్ చేయడం జరిగింది. ఏవైతే మనము తరచుగా పోటీ పరీక్షలలో చూస్తూ ఉంటాం, కొన్ని వర్డ్స్ ఇయర్ ఆఫ్ ది వర్డ్గా గుర్తించడం కానీ, కొన్ని వర్డ్స్ని కొత్తగా డిక్షనరీలో చేర్చడం కానీ అడుగుతూ ఉంటాడు, చేర్చినటువంటి వాటి. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఏదైతే ఉందో ఆ కేంబ్రిడ్జ్ డిక్షనరీలో కొన్ని పదాలను, టిక్ టాక్ సంబంధించినటువంటి కొన్ని పదాలను చేర్చడం జరిగింది. సో వాటిని మీనింగ్స్ ఏంటి అనేది చూద్దాము. ప్రధానంగా బ్రోలీ గ్రాచి అని చెప్పేసి, స్కిబ్డీ అని, డెల్యూలు అని చెప్పేసి, ట్రాడ్ వైఫ్ అని చెప్పేసి ఈ విధంగా 4 పదాలని కేంబ్రిడ్జ్ డిక్షనరీలో చేర్చడం జరిగింది. సో అవి ఏంటి, వాటి మీనింగ్ ఏంటి అనేది చూద్దాము. సో స్కిబిడి, ట్రాడ్ వైఫ్, అదేవిధంగా డెల్యూలు అనేటివి ప్రధానంగా చేర్చడం జరిగింది. సో స్కిబిడి అంటే ఏ వర్డ్ దట్ కెన్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్ సచ్ యాజ్ కూల్, బ్యాడ్ అండ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ది నియరింగ్ యాజ్ ఏ జోక్గా కూడా యూజ్ చేయొచ్చు. ఏంటి బేసిక్గా స్కిబిడికి సంబంధించి ఏంటి ప్రధానంగా కూల్ ఆర్ బ్యాడ్ ఆర్ కెన్ బి యూజ్డ్ విత్ నో రియల్ మీనింగ్ యాజ్ ఏ జోక్గా గుర్తించడం జరిగింది. సో దానికి డెఫినేషన్ స్కిబిడీకి. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి, వాట్ ద స్కిబిడీ ఆర్ యూ డూయింగ్. ఓకే, ఈ విధంగా అన్నమాట. ట్రాడ్ వైఫ్ అంటే ట్రెడిషనల్ వైఫ్ ఏదైతే ఉంటుందో ట్రెడిషనల్ వైఫ్కి ట్రాడ్ వైఫ్ అని చెప్పేసి షార్ట్కట్గా పిలవడం జరుగుతుంది. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, ఏ ఉమెన్ హూ చూజెస్ టు లివ్ ఏ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ ఎస్పెషల్లీ వన్ హూ పోస్ట్ ఆన్ సోషల్ మీడియా. ఓకే, అదేవిధంగా డెల్యూలు ఇన్ షార్ట్ అండ్ డెల్యూజనల్ ఏదైతే ఉందో దానికి షార్ట్కట్గా డెల్యూలు అని వాడడం జరుగుతుంది టిక్ టాక్లో. సో ఇప్పుడు ఆ వర్డ్ని బేసిక్గా కేంబ్రిడ్జ్ డిక్షనరీలో యాడ్ చేయడం జరిగింది. దీని యొక్క అఫీషియల్ మీనింగ్ ఏంటి, బిలీవింగ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ రియల్ ఆర్ ట్రూ. ఓకే, సో యూజువల్లీ బికాజ్ యూ చూస్ టు అని చెప్పేసి మీనింగ్.
ఓకే, అదేవిధంగా బ్రొలిగ్రాచి ఏదైతే ఉందో, బ్రొలిగ్రాచి ఏంటి, బ్రో అండ్ ఒలిగ్రాచి అనే పదాలతోని బ్రొలిగ్రాచి అని పిలవడం జరుగుతుంది. ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ మెన్, ఎస్పెషల్లీ మెన్ ఓయింగ్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ టెక్నాలజీ బిజినెస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్రొలిగ్రాచిగా పిలవడం జరుగుతుంది. సో ఈ పదాలను ఇప్పుడు కేంబ్రిడ్జ్ ఏదైతే డిక్షనరీ ఉందో దాంట్లో యాడ్ చేయడం జరిగింది. సో మనకి వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఈ విధంగా డిక్షనరీలో చేంజ్ చేసిన వర్డ్స్ని బేసిక్గా అడుగుతారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి విశ్వభారతి యూనివర్సిటీ. ఓకే, మనకి ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్థాపించడం జరిగింది. శాంతినికేతన్ ఏదైతే ఉందో అక్కడ ఈ విశ్వభారతి యూనివర్సిటీ ఉండడం జరిగింది. సో బేసిక్గా ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే ఫేమస్ నోబెల్ లారెట్ ఎవరైతే ఉన్నారో మనకి నోబెల్ విజేత అయినటువంటి అమర్త్య సేన్ గారి యొక్క లెక్చర్ అనేది బేసిక్గా బ్రేక్ చేయడం జరిగింది, అంటే ఆపివేయడం జరిగింది డ్యూ టు అక్కడ ఒక ఈవెంట్ వల్ల. సో ఆ ఈవెంట్ ఏందనేది చూద్దాము. ప్రధానంగా denied permission for Nobel laureate Amartya Sen lecture citing scheduling clash between the రవీంద్ర సప్తాహ అనే ఒక ఈవెంట్ వల్ల ఫేమస్ నోబెల్ లారెట్ గారి యొక్క లెక్చర్ అనేది ఆగిపోయింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది ప్రధానంగా న్యూస్లో ఉంది. కాకపోతే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే దీని గురించి అడగడు, బేసిక్గా దీని యొక్క బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు మనకు విశ్వభారతి యూనివర్సిటీ ఎవరు స్థాపించారు, ఎక్కడ ఉంది, దాని యొక్క బేసిక్గా కార్యనిర్వాహక శాఖలో ఎవరు ప్రధానంగా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, 1921లో శాంతినికేతన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది, స్థాపించడం జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా 1951లో దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది, సెంట్రల్ యూనివర్సిటీగా, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. ఓకే, దీంట్లో ప్రధానంగా ఇండియన్ ట్రెడిషనల్ అండ్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ ఐడియల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన టీచింగ్స్ జరుగుతాయి. సో నేచర్కి, ప్రకృతికి అనుసంధానమైనటువంటి ఏవైతే లెక్చర్స్ ఉంటాయో ఆ విధంగా నేర్చుకునే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది విశ్వభారతి యూనివర్సిటీని. సో ప్రధానంగా దీని యొక్క కీ ఫంక్షనరీస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో విజిటర్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, పరిదర్శక ఎవరైతే ఉన్నారో వారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ప్రధాన రెక్టర్గా ఎవరు, గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్గా ఉండడం జరిగింది. ఆచార్య, ఛాన్సలర్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్స్ ఈ విధంగా ఉంటారు యూనివర్సిటీస్కి. ఓకే, ఉపాచార్య, వైస్ ఛాన్సలర్ వచ్చేసి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. ఓకే, ఇక్కడ డిఫరెంట్ ఫంక్షనరీస్ ఉన్నారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా హోలిస్టిక్ ఓపెన్ ఎయిర్ లెర్నింగ్ని ఇది ఎక్కువగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఆర్ట్, మ్యూజిక్, లిటరేచర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఇక్కడ టీచింగ్స్ అనేవి జరుగుతాయి. సో విశ్వభారతి యూనివర్సిటీ న్యూస్లో ఉంది కాబట్టి అది ఎవరు స్థాపించారు, దాని యొక్క కీ ఫంక్షనరీస్ ఎవరు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ద నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మణికా విశ్వకర్మ గారు మిస్ యూనివర్స్ ఇండియాగా గెలుపొందడం జరిగింది. ఓకే, వీరు ఇప్పుడు థాయిలాండ్లో నిర్వహించబోయేటువంటి 74th మిస్ యూనివర్స్ పోటీలకి ఇండియా నుంచి అఫీషియల్గా పాల్గొనబోతున్నారు. ఓకే, 2025 మిస్ యూనివర్స్ ఇండియాగా ఎవరు గెలుచుకున్నారు అంటే మణికా విశ్వకర్మ. ఓకే, వారు ఇప్పుడు 74th థాయిలాండ్లో నిర్వహించబోయేటువంటి 74th మిస్ యూనివర్స్ పోటీలకి అఫీషియల్గా ఇండియా నుంచి పాల్గొనబోతున్నారు. సో వీరికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, సో సింగా ఎవరైతే ఉన్నారో వారు 2024లో మిస్ యూనివర్స్ ఇండియాగా గెలుపొందడం జరిగింది. వారు ఇప్పుడు విశ్వకర్మ గారికి, బేసిక్గా మణికా విశ్వకర్మ గారికి క్రోన్ ఏదైతే కిరీటం ఉందో దాన్ని ధరించడం జరిగింది. ఓకే, వీరి యొక్క రన్నరప్ వీరు వచ్చేసి శ్రీ గంగానగర్కి సంబంధించిన వాళ్ళు, రాజస్థాన్. ఓకే, మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 పోటీలో వీరు గెలుపొందడం జరిగింది. ఎవరు, మణికా విశ్వకర్మ గారు. సో వీరు ఎవరిని ఓడించారు, ఫస్ట్ రన్నరప్ కనుక చూసుకున్నట్లయితే తాన్యా శర్మ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. సో వీరిని రన్నరప్గా ఉంచి వీరు ఎవరు, మణికా విశ్వకర్మ గారు మిస్ యూనివర్స్ ఇండియాగా గెలుపొందడం జరిగింది. తర్వాత మనకి మిస్ యూనివర్స్గా ఎవరెవరు గెలుపొందారు ఇప్పటివరకు కనుక చూసుకున్నట్లయితే ఇది వరల్డ్ లెవెల్లో, ఇది వచ్చేసి ఇండియా లెవెల్లో. వరల్డ్ లెవెల్లో వచ్చేసి మిస్ యూనివర్స్గా సుస్మితా సేన్ గారు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ మిస్ యూనివర్స్. ఓకే, 1994. అదేవిధంగా లారా దత్తా
2000 ఇయర్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది, సెకండ్ ఇండియన్ మిస్ యూనివర్స్. అదేవిధంగా హరాంజు సంధు, ఓకే, హరాంజ్ సంధు ఎవరైతే ఉన్నారో 2021లో వీరు మిస్ యూనివర్స్ పోటీలలో గెలుపొందడం జరిగింది. ఇప్పటివరకు మనకి మొత్తం 3 మిస్ యూనివర్స్ పోటీలలో గెలుపొందడం జరిగింది. ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్, వారి క్రోనలాజికల్ ఆర్డర్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనికా విశ్వవర్మ గారు మనకి 74th మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొనబోతున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఏషియాస్ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ 2025లో భాగంగా కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి 2 అవార్డ్స్ రావడం జరిగింది. సో అవార్డ్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రిసీవ్డ్ 2 అవార్డ్స్ ఎట్ ది ఏషియాస్ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డ్స్ 2025. ఎక్కడ జరిగాయి? సింగపూర్లో జరిగాయి, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, తర్వాత ఏ కేటగిరీలో అంటే ద అవార్డ్స్ ఫర్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్, అదేవిధంగా బెస్ట్ ఇంక్లూజన్ రిక్రూట్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ 2 కేటగిరీలలో బెస్ట్ ఏషియా ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డ్స్ అనేటివి రావడం జరిగింది. ఎవరికి? కేఎస్ఆర్టీసీ, కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి. ఓవర్ లాస్ట్ 18 months కేఎస్ఆర్టీసీ హ్యాస్ రిక్రూటెడ్ నియర్లీ 2600 పర్సనల్ అక్రాస్ వేరియస్ కేటగిరీస్లో. సో అందుకని చెప్పేసి అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ద నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ గేమింగ్ బిల్ క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. అతి త్వరలో పార్లమెంట్ కూడా రాబోతుంది. ఏదైతే ఈ గేమింగ్ ఉందో దాన్ని ప్రమోట్ చేయడము, అదేవిధంగా ఫ్రెండ్లీ గేమింగ్ కల్చర్ని పెంచడము, యూత్ని ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆన్లైన్ గేమింగ్ బిల్ను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఫ్రాడులెంట్ గేమ్స్ ఏవైతే ఉంటాయో, మనీ ఫ్రాడులెంట్ గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అరికట్టడం కోసం అని చెప్పేసి, వాటి బారిన పడకుండా ఉండేందుకని చెప్పేసి ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. సో ఇది కేవలం క్యాబినెట్ ఇప్పుడు అప్రూవల్ చేసింది, తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. పార్లమెంట్లో 2 సభలలో పాస్ అయ్యాక మళ్ళీ ప్రెసిడెంట్ గారి ఆర్డర్తోని అప్పుడు చట్టంగా మారనుంది. ఓకే, ఇప్పుడు కేవలం క్యాబినెట్ మాత్రమే ఆమోదించింది. ఓకే, రెగ్యులేట్ ఈ స్పోర్ట్స్, అదేవిధంగా ఆన్లైన్ బెట్టింగ్ని బ్యాన్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్ని క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి చూద్దాము. క్యాబినెట్ అప్రూవ్డ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ టు రెగ్యులేట్ ఈ స్పోర్ట్స్ అండ్ సోషల్ గేమింగ్ వైల్ బ్యానింగ్ ఆన్లైన్ బెట్టింగ్ అండ్ మనీ లాండరింగ్ ఏదైతే ఉందో, మనీ గ్యాంబ్లింగ్ ఏదైతే ఉందో దాన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ బిల్లుని ఓకే చేయడం జరిగింది. ప్రమోషన్ ఆఫ్ ఈ స్పోర్ట్స్ లెజిటమేట్ కాంపిటేటివ్ యాక్టివిటీ. సో మనం చూస్తున్నాము ఇప్పుడు ఏదైతే ఈ స్పోర్ట్స్ ఏదైతే ఉందో, ఆన్లైన్ గేమింగ్ ఏదైతే ఉందో అది బేసిక్గా లెజిటమేట్ చేయనున్నారు, చట్టబద్ధం చేయనున్నారు. అయితే దీంట్లో బెట్టింగ్ ద్వారా, గ్యాంబ్లింగ్ ద్వారా ఆడే ఆటలను మాత్రం వాటికి స్వస్తి చెప్పనున్నారు. ఓకే, రెగ్యులేటరీ అథారిటీ ఫర్ ఓవర్సైట్ అండ్ ఇండస్ట్రీ గ్రోత్ కోసము. సో బేసిక్గా మనకి ఆన్లైన్ గేమింగ్ అనేది ఏదైతే ఉందో, గేమింగ్ ఇండస్ట్రీ చాలా బూమింగ్లో ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడు దానికి రెగ్యులేషన్స్ కంపల్సరీ కాబట్టి ఇప్పుడు చేయనున్నారు. సో అదేవిధంగా బ్యాన్ ఆన్ మనీ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, మనీ బేస్డ్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించనున్నారు. బేసిక్గా సచ్ యాక్టివిటీస్ పనిషబుల్గా చట్టంని తీసుకురాబోతున్నారు. ఓకే, సిగ్నిఫికెన్స్ ఏంది? షీల్డ్స్ ఫ్రమ్ ఫ్రాడ్ అండ్ అడిక్షన్ నుంచి యూత్ని కాపాడాలి. అదేవిధంగా స్కిల్ బేస్డ్ ఈ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయాలి. అదేవిధంగా డిజిటల్ గేమింగ్ ఇండస్ట్రీ జాబ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్కువగా ప్రమోట్ చేయాలి అని ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్ని తీసుకురాబోతున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ద నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఫేమస్ స్కల్ప్చర్ శిల్పి ఎవరైతే ఉన్నారో వారికి ప్రేమ్చంద్ర పుక్రంబం, ఓకే, వీరికి లలిత కళా అకాడమీ అవార్డు అనేది రావడం జరిగింది. ఏ ఈవెంట్లో రావడం జరిగింది, అదేవిధంగా ఏ స్కల్ప్చర్కి గాను, ఓకే, ఏ శిల్పానికి గాను రావడం జరిగిందనేది చూద్దాం. ఓకే, ఫేమస్ స్కల్ప్చర్ అయినటువంటి ప్రేమ్చంద్ర పుక్రాంబంకి వీరు మణిపూర్కి సంబంధించి కచ్ కింగ్ అనే డిస్టిక్ సంబంధించిన వారు. వీరికి లలిత కళా అకాడమీ అవార్డు అనేది రావడం జరిగింది. సో బేసిక్గా ఇక్కడ 64th నేషనల్ ఎగ్జిబిషన్ ఆర్ట్
64th నేషనల్ ఎగ్జిబిషన్ ఆర్ట్ 2025 ఈవెంట్లో భాగంగా వీరు మేడ్ మీ చేంజ్ అనే ఒక శిల్పాన్ని చెక్కడం జరిగింది. ఓకే, ఆ శిల్పానికి గాను లలిత కళా అకాడమీ అవార్డు అనేది రావడం జరిగింది. లలిత కళా అకాడమీ వచ్చేసి న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. నేషనల్ ఎగ్జిబిషన్ ఆర్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ఈవెంట్లో ఎవరైతే మంచి శిల్పాలు చెక్కారో వారికి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది, లలిత కళా అకాడమీ అవార్డు. సో ఇప్పుడు ప్రేమ్చంద్ర గారికి ఇవ్వడం జరిగింది. సో ఏ స్కల్ప్చర్కి అనేది చాలా ఇంపార్టెంట్, మేడ్ మీ చేంజ్. ఓకే, అదేవిధంగా ఎవరు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈ బేసిక్గా మనకి ఈ టోర్నమెంట్ని అంటే ఈ ఈవెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. వారు ప్రేమ్చంద్ర గారికి బహుమానాన్ని ప్రదర్శించడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ప్రెస్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రెస్ సేవ అని చెప్పేసి ఒక పోర్టల్ని లాంచ్ చేశారు. ప్రెస్ సేవా పోర్టల్ టు స్ట్రీమ్లైన్ న్యూస్ పేపర్ అండ్ పీరియాడికల్ రిజిస్ట్రేషన్. సో ఏదైనా న్యూస్ పేపర్ పబ్లికేషన్ చేయాలన్నా, ఏదైనా పీరియాడికల్ పబ్లికేషన్ చేయాలన్నా దానికి ముందు పర్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని చెప్పేసి టు స్ట్రీమ్లైన్ ది పర్మిషన్, ఏదైతే పర్మిషన్స్ ఉంటాయో వాటిని ఆన్లైన్ చేయాలి, అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచాలి అన్న ఉద్దేశంతో ప్రెస్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ప్రెస్ సేవా పోర్టల్ని తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ రిజిస్ట్రేషన్స్ కోసము, కొత్త న్యూస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిజిస్టర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ ప్రెస్ సేవా పోర్టల్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ప్రెస్ జనరల్ ఆఫ్ ఇండియా యోగేష్ బవేజా గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సింప్లిఫై అండ్ డిజిటైజ్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ పీరియాడికల్స్. ఓకే, సో సింగిల్ విండో డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ రిజిస్ట్రేషన్స్. ఓకే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో సింపుల్గా అయిపోవడం జరుగుతుంది. ఫాస్టర్ అప్రూవల్స్. ఓకే, 60 డేస్లో రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 60 డేస్లో కనుక రెస్పాన్స్ కనుక ఇవ్వకపోతే అది ఆటోమేటిక్గా అప్రూవల్ అయినట్లు లెక్క. అదేవిధంగా ట్రాన్స్పరెంట్ అకౌంటబుల్ డిసిషన్ మేకింగ్, డైరెక్ట్ యాక్సెస్ ఫర్ పబ్లిషర్స్. సో నో ఇంటర్మీడియరీస్. ఓకే, మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్గా ప్రెస్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ ప్రెస్ సేవా పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో రిజిస్టర్ సంబంధించిన అప్లికేషన్ వేయొచ్చు అన్నమాట. సో ఇది దేనికి సంబంధించి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచడము, టైమ్ బౌండ్ అప్రూవల్స్, డాటా సెక్యూరిటీకి, అదేవిధంగా హెల్ప్ లైన్ సపోర్ట్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో దీనివల్ల ఏం ఇంపాక్ట్ అవుతుంది అంటే ప్రధానంగా డిజిటల్ ఇండియా మిషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచడం జరుగుతుంది. అదేవిధంగా మీడియా గవర్నెన్స్ ట్రాన్స్పరెన్సీని పెంచడం జరుగుతుంది. తర్వాత స్మాల్ రీజనల్ అండ్ డిజిటల్ పబ్లిషర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా ప్రపంచంలో ఈ స్మాల్ రీజనల్ అండ్ డిజిటల్ పబ్లిషర్సే ప్రధానమైనటువంటి కీ రోలర్స్గా ఉండడం జరిగింది. సో వీరేంటంటే పబ్లిషింగ్ సంబంధించినటువంటి అనుమతులు తెచ్చుకోవాలి అంటే ఈ ప్రెస్ సేవా పోర్టల్లో సింపుల్గా రిజిస్టర్ అయితే అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఈ ట్రాన్స్పరెన్సీ అకౌంటబుల్ని పెంచేందుకు ఈ ప్రెస్ సేవా పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు? ప్రెస్ జనరల్ ఆఫ్ ఇండియా. ఎందుకు? ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కోసం అని చెప్పేసి ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటాయో అవి నోట్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడేలాగా అన్ని వీడియోస్ని మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.